మీ అందరికి శుభాభివందనములు. ప్రేమ 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీ పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. మనము ఎవరెవరిని వేటిని ప్రేమించవలెను? 1 ప్రభువును ప్రేమించవలెను. మత్తయి 22:37 అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదియు నైన ఆజ్ఞ. 2 పొరుగువారిని ప్రేమించవలెను. మత్తయి 22:39 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. 3 విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను 13:34 మీరు ఒకరినొకరు ప్రేమించవలనను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. 4 మీ శత్రువులను ప్రేమించవలెను. మత్తయి 5:44 నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 5 దేవుని వాక్యమును ప్రేమించవలెను. కీర్తనల గ్రంథము 119, 165 ఈ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 6 దేవుని మందిరమును ప్రేమించవలెను. కీర్తన 122:6 యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవమగలైన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండార్లుగా దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించును గాక. ఆమెన్, ఆమెన్.